భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను, అంగన్వాడీ కేంద్ర భవనాలను, సీసీ రోడ్లను ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని సర్వారం, కోయగూడెం, బేతంపూడి, జామ్లా తండా, రూప్లా తండా, అంజనాపురం, సింగభూపాలెం గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, నూతనంగా ఏర్పాటు చేసిన సిసి రోడ్లను ప్రారంభించి తాగునీటికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇస్తున్నదని, రైతు భరోసాను 90% మంది రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి రుణమాఫీ కార్యక్రమాలను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ చెప్పుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, రైతు రుణమాఫీ సమస్య మాత్రమే ఉన్నదని వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాల్లోని పేద వర్గాలైన పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్న భోజన వర్కర్లకు గత 4 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సుజాతనగర్ మండలంలోని సర్వారం, అలాగే కోయగూడెం, బేతంపూడి, అలాగే జామ్లా తండా, రూప్లా తండా, అంజనాపురం, మరలా సాయంత్రం ఇంకొక అంజనాపురం, ఇప్పుడు ఇంకో అంజనాపురం ఆల్రెడీ అయిపోయింది, సింగభూపాలెం, నరసింహసాగరం ఈ ప్రాంతం వరకు అనేక పనులు, చిన్న చిన్న పనులే. గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభం, అలాగే అంగన్వాడీ భవనాల ప్రారంభం, అలాగే వేసిన రోడ్లు ప్రారంభం, అలాగే సంపు, మంచినీళ్ళకి సంబంధించిన సంపులకు సంబంధించి శంకుస్థాపనలు, ఇలా వివిధ పనులు పెద్ద ఎత్తున ఇవాళ జరుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఆ చిన్న పనులే వాళ్ళకి సంతోషంగా ఉన్నాయి. ఆ విధంగా అందరి సంతోషం చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు కూడా ఇవాళ అందరికి వస్తా ఉన్నాయి, కానీ తెలవట్లే ఎవరికి కూడా. రేషన్ కార్డులు కూడా ఆటోమేటిక్ గానే దానిలో ఆన్లైన్ లో వచ్చి వాళ్ళు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా కూడా మొన్న చాలా దాదాపు 95%, 99% వీళ్ళకి చెప్పుకోవడం కుదరట్లేదు. కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కానీ అవి చేసిన అంతకుముందు రైతు భరోసా, రైతు రుణమాఫీ, బోనస్ కూడా చాలా మంది కానీ రుణమాఫీలో కొద్దిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవటం అంటే అప్పటికే కొన్ని దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం బాగానే ఇచ్చారు. అయినా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేసుకోవాలి. ఇది గ్రామాల వరకు ఆ ఇబ్బంది ఉంది. రుణమాఫీ ఒకటే, మిగిలినవన్నీ కవర్ అవుతున్నాయి. కానీ పట్టణాల్లో ఉన్న పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళు ముఖ్యంగా పంచాయతీ వర్కర్స్, అలాగే అంగన్వాడీ, ఇంకా మధ్యాహ్న భోజనం, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి 3-4 నెలలు జీతాలు కూడా రావట్లేదు. దాన్ని ఎలా పరిష్కారం చేస్తారో జాగ్రత్తగా ఆలోచన చేసి వాళ్ళని కూడా సంతృప్తి పరిస్తే గవర్నమెంట్ కొంతమేరకు చిన్న ఇప్పుడే ఆర్డర్లో పడతా ఉంది. వాస్తవంగా ఏంటంటే పాత అప్పులు, పాత దీనిలోంచి బయటపడటం అంటే అంత ఈజీ అయితే కాదు. కానీ ఈజీ కాకపోయినా సరే 1.5 సంవత్సరం అయింది కాబట్టి ప్రజలు డెఫినెట్ గా ప్రశ్నిస్తారు. అందువలన మరి పాతదని చెప్పడానికి లేదు. వీళ్ళు సమర్థతతో, తెలివితేటలతో ఈ కొత్త ప్రభుత్వంగా వీళ్ళు రుజువు చేసుకోవాలి. కొద్దిగా గాడిలో పడినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఇప్పుడు యాక్చువల్ గా అయితే నాకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, రేషన్ కార్డులు ఇప్పుడు 4 లక్షలు రేషన్ కార్డులు పంచారట, కానీ ఎవరికి తెలవని కూడా తెలవదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ప్రతి గ్రామంలో రోడ్లు, లేకపోతే మంచినీళ్లు, కరెంటు, అదేవిధంగా బైపాస్ రోడ్లు, చాలా పనులు గ్రామాలకు సంబంధించి
పట్టణాల్లో కూడా అలాగే, ఇంకా విశ్వవిద్యాలయం, ఇటువంటి చాలా పెద్ద పెద్ద పనులు నియోజకవర్గంలో ప్రజలైతే అందరూ 100 మంది సంతోషం లేకపోయినా ఎక్కువ మంది అయితే సంతృప్తిగా ఉన్నారని నేను భావిస్తూ, నాకు ఓట్లేసి గెలిపించినందుకు నా బాధ్యతగా అటు కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలని సాధ్యమైన మేరకు కలుపుకుంటూ ముందుకెడుతూ ఈ నియోజకవర్గంలో అందరినీ సంతృప్తి పరిచే విధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని భావిస్తా ఉన్నాను.